లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నచ్చితే తీసుకోండి, లేకపోతే తొందరపడకండి రామూర్తి గారు. కస్టమర్స్ ని ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది. ఆవిడికి నచ్చేది చూపించాలి గాని మనసు కష్టపడేలా మాట్లాడకూడదు. మేడం, మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు? శ్రావణ శుక్రవారం నవ్వులున్నాయి, కానీ కట్టుకుందామని. అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది. ఇది మేలైన కంచి పట్టు. ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది. పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకోనక్కర్లేదు, ఇందులోనే ముక్కుంది. బార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా? ఓకే మేడం. ఓకే ఓకే, మీరు సమయానికి వచ్చి రక్షించారు. ఇట్స్ ఆల్ రైట్. ఇది మేడం కు ప్యాక్ చేసి బిల్ వేయండి. ఇది నాకు. అదేమిటి తెల్లచీర తీసుకున్నారు? నాకు కాదండి, మా అమ్మకి. నేను వెళ్ళొస్తానండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులోనే వెళ్తాను. అదేం కుదరదు, కొత్తగా మనం స్నేహితులేయం. మన స్నేహం చాలా ఎదగాలి. రండి. అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట. నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి, కడుపు నింపుకోవడం కోసం. ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? షుగర్ ఫ్యాక్టరీలో. షుగర్ ఫ్యాక్టరీలోనా? ఏ ఉద్యోగం చేస్తున్నారు? మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర? అవునండి. ఆయన మీకు తెలుసా? అబే, ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను. ఇంతకీ ఆయన ఎలాంటి వారు? ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి. నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు. మీరు ఆయన్ని దేవుడిగా భావించడానికి ఆయన మీకేం చేశారు? ఈ సమాజంలో ఒక ఆడదే తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు. చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు కానీ ఆయన పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడరట కదా. ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు. ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు. ఇక నాబోటి దాంతో అయితే చెప్పనే అక్కర్లేదు. 1000 bags. Last month you ordered for 10,000 bags. Ante. Wow. Mironante. You look fantastic today. Thank you. If you don't mind, ఒక్కసారి తలపేసిరావు. దేనికి? ఒక్కటిస్తాను. మీరే నా దేవుడు, నా సర్వస్వం అయినప్పుడు ఈ చాటుమాటు వ్యవహారం దేనికి? మీరు ప్రాణం పోసిన బొమ్మనేగా. నీ ఇష్టం. తయారు చేసావే. ప్రస్తుతం వాడి సంగతి చూసే కార్యక్రమంలో ఉన్నాను. అవన్నీ మా అమ్మే చేసిందండి. ఏమిటి? అప్పుడే మీ అమ్మ వచ్చేసిందా? మీరు వెళ్ళిన వెంటనే వచ్చింది. పులిహోర ఎలా ఉందో అడగవే. పులిహోర ఎలా ఉందో అడగమంటుందండి మా అమ్మ. ఉండు. సూపర్ హిట్, కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. అలాగా? అమ్మా, ఉప్పు తక్కువైందంటున్నారమ్మా. ఉప్పు తక్కువైందా? ఇలా ఇవ్వు. హలో బాబు, నేనే మాట్లాడుతున్నాను. నమస్తే అత్తయ్య, ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది, కానీ పులిహారలో ఉప్పు తక్కువైందన్నావటగా. అయింది, కానీ మీరేం కంగారు పడి ఫోన్లో ఉప్పేసేయకండి, నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను. మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి? మిగతా ఐటమ్సా? మీరు వండిన మైసూర్ పాకు అడవిరాముడిలాగా బంపర్ హిట్, చారేమో శంకరాభరణం లాగా సూపర్ హిట్, పచ్చడేమో ప్రేమాభిషేకం లాగా రికార్డ్ బ్రేక్. అమ్మాయి, అల్లుడు చాలా మాటకారే. ఇలా ఇవ్వు. హలో, మా అమ్మతో జోక్ చెప్పారా? ఏమిటండి ఆ జోక్? ఏదో చెప్పాను లేదు. సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత జోక్ చెప్పకపోతే నేను ఊరుకోను. అబ్బా, మీ తల్లి కూతుల మధ్య కూడా క్లాషేనా? 5 గంటలకు వచ్చేస్తారుగా? 4 గంటలకే వచ్చేస్తాను. ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టు. అమ్మా, మీ అల్లుడి గారికి నేనంటే చాలా ప్రాణం అమ్మా. నువ్వు నా కూతురు అమ్మా. హలో, ట్రంకాల హైదరాబాద్ నుంచా? హలో, నేను రామనాథం మాట్లాడుతున్నానండి. మన ఆఫీసులో పనిచేస్తున్న లక్ష్మి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయిందండి. లక్ష్మి ఆత్మహత్య చేసుకోబోయిందా? అవునండి, ఆ ఘోరం జరగకుండా మేమందరం కలిసి ఆపు చేశామండి. వాళ్ళ అమ్మగారు కూడా జబ్బు చేసి మంచం మీద ఉన్నారు. మీరెంత తొందరగా వస్తే అంత మంచిదండి. వస్తున్నా, చెప్పండి, ఇప్పుడే వస్తున్నాను. 5 గంటలకు వచ్చేస్తారుగా?
ఏమ్మా జయ, అబ్బాయి ఇంకా రాలేదా? 4 గంటలకు వచ్చేస్తాను. 6 వస్తున్నా ఇంకా రాలేదు. ఓసారి ఫోన్ చేయకూడదు? ఇందాక ఫోన్ చేసినప్పుడే మాటికి ఫోన్ చేయదని విసుక్కున్నారు. ఉండు, నేను ఫోన్ చేస్తాను. హలో, నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా. దండాలమ్మా దండాలు. అయ్యగారు 4 గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా. ఓహో అలాగా. అబ్బాయి 4 గంటలకే వచ్చేసాటమ్మాయి. వదిన గారు, ఆఫీసు నుంచి మగాడు తిన్నగా ఇంటికొచ్చి ఇల్లాలతో గడిపితే అందం గాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా? అందులోనూ ఈవేళ అమ్మాయి పుట్టినరోజు కూడాను. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక ఆడపిల్లకు తల్లిగా అపనిందలు భరిస్తూ ఆవేదనతో ఇన్నాళ్ళు జీవించాను. నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. అయినా వారసత్వం తప్పకుండా ఇదే మోసపోయింది బాబు. అతని ప్రేమలో కల్తీ ఉందని, మాటల్లో మోసం ఉందని నేను గ్రహించలేకపోయాను రాము. పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని జుట్టు పట్టుకుని బయటికి ఇడ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనే నమ్మకం ఏమిటని దబాయించాడట. ఆ మోసాన్ని తట్టుకోలేక ఇది బుర్రోసుకుని చావబోయింది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేయాలా? అయినా చచ్చి ఎవరిని సాధిద్దామని అతను కాదనగానే అయిపోయిందా? నయానో భయానో అతను ఒప్పించి నీ పెళ్లి అతనితో జరిపిస్తాను. ఎవరు? చెప్తా. లక్ష్మిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆవిడ గర్భవతవగానే నాకేం తెలియదంటూ దబాయించిన శేఖర్వి నువ్వేనా? శేఖర్ని నేనే. కానీ లక్ష్మిని ప్రేమించను లేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. ఏదో కొన్నాళ్ల పాటు సరదాగా తిరిగాం, దట్స్ ఆల్. అయినా ఆ విషయం అడగటానికి నువ్వెవరు? ఆ లక్ష్మికి అన్నయ్యని. ఓ రాంబాబు అంటే నువ్వేనా బ్రదర్? వెరీ గ్లాడ్ టు మీట్ యూ. పాపం మన ఫ్రెండ్ లక్ష్మి పదే పదే నీ గురించే కలవరిస్తూ అన్నయ్య లాంటి వాడు అన్నయ్య లాంటి వాడు అంటుంటే ఎలాంటి అన్నయ్య అని ఒకసారి మీ కాలేజీ మీట్స్ని ఎంక్వైరీ చేశాను. నీకు దానికి కాలేజీ డేస్ నుంచే కనెక్షన్ ఉందటగా. షటప్! హౌ డేర్ యు ఆర్! నా ఇంటికి వచ్చి నన్నే షటప్ అంటావరా? అనడమే కాదు, నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోకపోతే ఇంకా అడ్వాన్స్ అయిపోయి నీ పెళ్లి నేనే జరిపించాల్సి వస్తుంది మిస్టర్ శేఖర్. కాలికి తగిలిన ప్రతి గడ్డి పువ్వుని గుడ్డి గవ్వను ఏరుకుని మెళ్ళో వేసుకోవటానికి నేనేమైనా ఫుల్ అనుకున్నావా రాంబాబు? నాకంటే ముందు నువ్వు సాగించిన ప్రేమాయణం సంగతి వదిలేసినా, దాని కులం ఏమిటో తెలియకుండా, దాని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా దాని మెళ్ళో తాళి కట్టడానికి నా వాళ్ళెవరూ ఒప్పుకోరు. చెప్పు, దాని తండ్రి ఎవరు? అన్నయ్య లాంటి అన్నయ్యకే దాని తండ్రి ఎవరో తెలియకపోతే ఇంకెవరిని అడగాలి? ఓకే ఓకే, ఇది తీసుకెళ్ళి దానికి ఇవ్వు. ఏమిటి? శృంగారం పేరుతో అది చేసిన సర్వీస్కి ప్రేమతో నేను ఇస్తున్న పెన్షన్. యూ బ్లడీ రోక్! ప్రేమ పేరుతో అమాయకురాల్ని మోసం చేసింది చాలక పెన్షన్ ఇస్తావురా రాస్కల్?
లక్ష్మికి తండ్రెవరో తెలుసుకుని నీ చేత లక్ష్మి మెడలో తాళి కట్టిస్తాను. ఈలోగా నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తే నువ్వు పసుపు బట్టలు విప్పకముందే నెత్తుటి మడుగులో శవమై తేలుతావని గుర్తుంచుకో. ఏమిటి రాము, ఏమైంది? అదంతా తర్వాత అమ్మకేమైంది లక్ష్మి? నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మకు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. హౌ ఇస్ షీ డాక్టర్? ఐఎమ్ సారీ. లక్ష్మిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ లక్ష్మి తండ్రి గారు ఎవరో తెలిస్తే ఆడపిల్లకి తండ్రి లేని లోటు పెళ్లి సమయంలోనే తెలిసేది. ఇది ఎన్నిసార్లు అడిగినా దీని తండ్రి ఎవరో దీనికి చెప్పలేదు. నా బంధులో ప్రాణం ఉండగా ఆయన పేరు బయట పెట్టనని మాట ఇచ్చాను. లక్ష్మి జీవితం కంటే నువ్విచ్చిన మాట గొప్పది కాదమ్మా. చెప్పమ్మా, ఎవరతను? మీ నాన్న. మీ నాన్న అడిగితే తెలుస్తుంది. హాయ్. ఓ నీ పుట్టినరోజు లేకపోయానని కోపంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నాను. సరే సరే, పుట్టినరోజు బాగా జరిగిందా? ఓ బ్రహ్మాండంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ మీరు లేరని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. ఉరిపోసుకొని చద్దాం అనుకున్నాను, కానీ మీతో ఒకసారి చెప్పి. సారీ డియర్, ఆఫీస్ పని మీద అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. కట్టుకునే పెళ్ళం పుట్టినరోజు కంటే ముఖ్యమైన విషయాలు నా మొగుడు ఉండకూడదని ఆశించి ఆడదాన్ని నేను. కన్న తల్లైనా మగవాడి పనుల్లో అడ్డం రాకూడదు అనుకునేవాడిని నేను. ఎరా, ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం మాతో ఒక మాట అన్నా చెప్పకుండా వెళ్తావా? పోనీ నీ పెళ్ళంతో చెప్పాడొచ్చుగా. 1956, 57, 58 ప్రాంతాల్లో మీ అమ్మ పుట్టినరోజు 3 నెలల ముందే క్యాలెండర్ మీద టిక్కులు పెట్టుకునేవాడిని. పుట్టినరోజులు టిక్కులు పెట్టుకోలేని మొగుళ్ళని పెళ్ళాలు గౌరవించరా యూసెస్ పిలో. పైగా అంత దూరం నుంచి మా అమ్మ కూడా వచ్చింది. ఇంతకాలం నా కాపురం 3 పువ్వులు 6 కాయలు అనుకుంటోంది. మీరు నా పుట్టినరోజుకి రాకపోయేసరికి ఎంత బాధపడిందో తెలుసా? ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? చూడు, మీ అమ్మ రావడం కంటే నా పని నాకు చాలా ముఖ్యం. పోనీ ఇప్పుడు మీ అమ్మని పిలిపించు. ఒక్కరోజు ఆలస్యమైనా నీ పుట్టినరోజుని బ్రహ్మాండంగా జరిపిద్దాం. ఏం అక్కర్లేదు. అయితే నీ కోపం తగ్గదా? తగ్గదు. ఆల్ రైట్, నిన్ను బతిమలాడే ఓపిక నాకు లేదు. వస్తా. అబ్బా, డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. చూడమ్మా, లేదా భార్యామణి కొబ్బరి ముక్క పెట్టవే. కోడల పిల్లకి మాంసూత్రాలు చెప్పాలి. చూడమ్మా, మొగుడు ఊరంతా తిరిగి అలసిపోయి ఇంటికి రాగానే వాకట్లో నుంచుని చొక్కా పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో, ఖచ్చితంగా అబద్ధమే చెప్తాడు. ఇంకా నిలదీస్తే చెత్త కొట్టేస్తాడు. ఇంకా నిలదీస్తే ఆఫీసులో అమ్మాయితో వేరే కాపురం పెడతాడు. కనుక ఇంటికి రాగానే చిరునవ్వుతో పలకరించి లోపలికి తీసుకెళ్ళి స్నానం చేశాక మంచం మీద కూర్చోబెట్టి చెవి పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో, చవల పిల్లగా ఆవురు అంటూ నిజమంతా కక్కేస్తాడు. డీటెయిల్స్ మిస్ కావు. ఇందా అర్జెంటుగా లోపలికి వెళ్ళి నీ భర్తను మచ్చిక చేసుకో. 1957, 58, 59లో మీ అత్తగారు నన్ను ఇలాగే మచ్చిక చేసుకుంది, కావాలంటే అడుగు. శుభం. వెళ్ళా అమ్మా, వెళ్ళిపో. ఏమండి, స్నానం చెద్దరుగానిలేండి. నో. లెమ్మంటుంటే. ఇప్పుడే గొడవ చేయడం, ఇప్పుడే బతిమలాడటం. సరే, పొరపాటు అయిపోయింది. చాలా పొరపాటంటే చాలదు. గుంజిల్తి తీయాలా? తీయాలి. ఆ, వద్దొద్దు. నువ్వు గుంజీలు తీస్తే నాకే కష్టం. సర్లేండి, స్నానానికి పదండి. కానీ ఒక షరతు. ఏమిటది? మనిద్దరం కలిసి స్నానం చేద్దాం. మనిద్దరం కలిసి స్నానం చేయాలా? చాలండి. ఆశ దోశ అప్పడం వడ అదేం కుదరదు. కుదరదంటే నేను చేయను. అబ్బా, నేను స్నానం చేశానండి. ఇంకోసారి చేయొచ్చు, ఏమంటావు? మొండి. రండి. ఎంత ఏమాయ్ ఆకలిస్తుందో. రే రాంబాబు, టిఫిన్ చేద్దు కదా. ఒక గంట దాకా వాడిని డిస్టర్బ్ చేయకు. డీటెయిల్స్ తర్వాత చెప్తాను. అప్పుడే వచ్చేసాడు యూస్లెస్ ఫెలో. కుర్రతనం తొందర ఎక్కువ. టమాటో పచ్చడి స్పెషల్ రా. ఆడవాళ్ళు మీరు వెళ్ళి ఇంటి పని చూసుకోండి, మేము వడ్డించుకుంటాం. పని వాళ్ళం ఎందుకు? అయితే ఆ పని వాళ్ళ పని చూసుకోండి.
మీకెందుకు మావయ్య శ్రమ మేము వడ్డిస్తాంగా. అబ్బా అఫీషియల్ వ్యవహారాలు మాట్లాడుకున్నప్పుడు రూల్ ప్రకారం ఆడవాళ్ళు ఉండకూడదమ్మా, మీరు వెళ్ళండి. అరే కొడుకు, హైదరాబాద్ ఎందుకు వెళ్ళావురా? ఆఫీస్ పని మీద. అబద్ధాలు ఆడవాళ్ళతో చెప్పాలరా. నీ బుద్ధులతో 50 ఏళ్ళ కిందట పుట్టాను, నిజం చెప్పేయి. లక్ష్మిని చూడాలని వెళ్ళాను. లక్ష్మ ఎలా ఉంది? ఆ అమ్మాయిని ఒక దుర్మార్గుడు మోసం చేశాడు. లక్ష్మి ఇప్పుడు గర్భవతి. పాపం అంతేరా, ఆడవాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ? జానకమ్మ చచ్చిపోయిందా? జానకమ్మ? అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నారు? జానకమ్మ మీకు తెలుసా? అబ్బే నాకేం తెలుసు, నాకేం తెలీదు. ఓ విధంగా తెలుసు, ఎప్పుడో నీ నోటి వెంటే విన్నట్టు గుర్తు. నా నోటి వెంట మీరేం వినలేదు. మీ నోటి వెంట ఏనాటికైనా కొన్ని నిజాలు తెలుసుకోవాలని నా ఆశ. నీకు తెలియని నిజాలు నాకు మాత్రం ఏం తెలుసు? లక్ష్మి తండ్రి గురించి తెలిస్తే తప్ప ఆ శేఖర్ లక్ష్మిని పెళ్లి చేసుకోనన్నాడు. ఆమె తండ్రి గురించి మీకేమైనా తెలిసేమోనని. నాకేం తెలీదు. తెలుసేమో అని అడిగాను. ఇంకెప్పుడు అడక్కో, చెట్టు వేసుకో. రే ఆ లక్ష్మి ఎక్కడుందిరా? ఎక్కడుంటే మీకెందుకు? ఆ పిల్లతో మీకేం సంబంధం లేదుగా. అదే నాకేం సంబంధం? ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నాను. పాప భీతి, నీకు ఇష్టం లేదు చెప్పదు అంతే. సరే తెలుసుకోండి. లక్ష్మి ఈ ఊళ్ళోనే ఉంటుంది. నెంబర్ 12 గాంధీనగర్. గాంధీనగర్ అంటే ఆ చర్చి పక్కన కుడివైపు. మరి నీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పరా, నాకేం సంబంధం లేదు. ఇక్కడ ఆపు. ఎవరు ఎవరు కావాలండి? లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? అవునండి. నేను నన్ను అయ్యబాబు అంటారు, నీకు తెలియకపోవచ్చు. మీ అమ్మగారిని బాగా ఎరుగుదును, నిన్ను ఒకసారి చూసిపోదామని. రండి కూర్చోండి. అమ్మా, మీ అమ్మగారు పోయారని విన్నాను. ఏడవకమ్మా. నిన్ను ఓదార్చే బాంధవ్యాన్ని పెంచుకోలేకపోయాను, నిన్ను ఆదుకునే అనుబంధాన్ని పెంచుకోలేకపోయాను. తప్పు నాదమ్మా. చేతనైతే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నీ జీవితాన్ని ఆనందమయం చేయాలనుంది, కానీ ఇప్పుడు సాధ్యం కాదు. అమ్మా లక్ష్మి, ఇన్నేళ్ల తర్వాత ముక్కు మొహం తెలియని నేను నీ గడపలో అడుగుపెట్టి సహాయం పేరిట డబ్బు ఇవ్వాలనుకోవడం నాకే సిగ్గా ఉంది. అయినా తప్పదు, నువ్వు తీసుకోవాలమ్మా. నా గుండెల్లో బరువు కొంచెమైనా తగ్గుతుంది. వద్దండి, నాకు కావాల్సిన డబ్బు రాంబాబు గారు ఇస్తున్నారు. ఓహో, రాంబాబు ఇస్తున్నాడు అన్నావు కదూ, ఆ మాటే మర్చిపోయాను. నాలాగే వాడిది జాలిగుండె. మరి వస్తానమ్మా. చూడమ్మా, నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా తండ్రి లాంటి నేనున్నాను మాత్రం మర్చిపోకు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను. ఏమ్మా, వస్తాను. నాన్న, ఏమిటి నాన్న ఈ ఇంటికి వచ్చావు? రావాలనిపించింది, వచ్చాను. ఏం రాకూడదా? ఆ పిల్ల తల్లిని పిల్ల అన్నావుగా, ధైర్యం చెప్దామని. లక్ష్మికి తల్లి తండ్రి సర్వం నువ్వేనని భరోసా ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. నేను చెప్పే మాటల డీటెయిల్స్ నాకు చెప్పక్కర్లేదురా, నో మెన్షన్. కానీ ఆవిడికి అంత అండగా నిలబడతానడానికి ఆవిడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటి నాన్న? అనుబంధం కాదు కదా, కనీసం మీ ఇద్దరికి పరిచయం కూడా లేదు. అలాంటప్పుడు లక్ష్మికి తల్లి తండ్రి మీరే అయి నిలబడతానండం ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది? నువ్వు ఆ లక్ష్మిని చెల్లెలుగా భావించి సహాయం చేస్తున్నావు. నువ్వు చెల్లెలుగా భావించే అమ్మాయి నేను కూతురుగా భావిస్తున్నాను. పైగా 1942, 43, 44 నుంచి నా జాలిగుండే. డీటెయిల్స్ కావాలంటే మీ అమ్మని అడుగు. అంత జాలిగుండి ఉన్నవాళ్ళు లక్ష్మి తల్లి విషయంలో ఆ జాలి చూపించుంటే నేను లక్ష్మిని చెల్లెల్లాగా మీరు కూతురులాగా చూసుకునే దుర్గతి పట్టేది కాదు కదా. అంటే ఏమిట్రా, ఏమిటి నీ ఉద్దేశం? లక్ష్మి తల్లి చనిపోయేటప్పుడు లక్ష్మికి తండ్రి ఎవరు అని అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పి కన్నుమూసింది. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? చచ్చిపోయిన వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి అర్థాలు ఉండవురా, డీటెయిల్స్ అడక్కు. ఆగండి, ఇంటికేగా
రండి కార్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, రిక్షావాడికి ముందే డబ్బిచ్చాను. అలా మర్యాదలో నువ్వును యూస్లెస్ ఫెలో.